ప్రార్థన చేసుకుందాం. వాక్యం కొరకు మన మధ్యలో సహోదరుడు వేణు ప్రార్థన చేస్తాడు. ఆమేన్. మరి మన సహోదరుడు వేరన్న వాళ్ళ కుమారుడు అవుతాడు. గడిచిన వారం ప్రార్థన చేసినాం, ఆపరేషన్ అవుతా ఉంది తలలో అని. ఆపరేషన్ అయింది దేవుని దయ వల్ల. అయితే ఇంకా కష్టంలోనే ఉన్నాడు. ఆయన పేరు వీరేంద్ర, నెల్లూరులో. మరి ప్రార్థన సంఘం ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాం. సంఘము ముగింపు ప్రార్థన చేసేవాళ్ళు ఇవన్నీ జ్ఞాపకం చేసుకోండి. ఇవన్నీ జ్ఞాపకం చేసుకొని ముగింపు ప్రార్థనలో వీటన్నిటిని ఎత్తిపడదాం. అబ్బాయికి ఇంకా అట్లనే ఉంది, మరి మెరుగుపడి ఆ అబ్బాయి మరి దేవుని తెలుసుకునేలాగా మనము ప్రార్థన చేద్దాం. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ భాగంలో శిష్యులు ప్రభువును ఒక మాట అడుగుతున్నారు. ప్రభు యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పించినాడు, మరి మాకు కూడా ప్రార్థన నేర్పించు అని ప్రభును వాళ్ళు అడిగినప్పుడు ప్రభు వారితో చెప్పినటువంటి మాట, మీరు ఇలాగ చేయండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి అందును నెరవేరును గాక, మా అనుదినాహారం మాకు. ఇదంతా మనకు తెలుసు కదా, ఈ విధమైన ప్రార్థన చేయండి అని శిష్యులతో ఈ విషయాన్ని చెప్పాడు. చాలా మంది దీనికి ఏమని పేరు పెట్టుకున్నారంటే పరలోక ప్రార్థన అని పెట్టి ఉన్నారు. మనం చేసేటువంటి ప్రతి ప్రార్థన కూడా ప్రభువు చేసేటువంటి ప్రార్థనే. ఆయన పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. భూమి మీద మనమున్నాం, పరలోకంలో మన ప్రభు ఉన్నాడు. పరలోకంలో ఉన్న ప్రభుకే మనం ప్రార్థన చేస్తున్నాం. పరలోక ప్రార్థన అని, భూమి మీద ప్రార్థన అనేది రెండు ప్రార్థనలు లేవండి. పరలోక ప్రార్థన అంటే ఇంకో ప్రార్థన ఏముండాలా? భూమి మీద ఎట్లా చేయాల ప్రార్థన కూడా ఉండాలి కదా. కాబట్టి పరలోక ప్రార్థన అన్న భావనను మనం కూడా తీసివేసుకుందాం. ప్రార్థన మనం ఎక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ, నేను తండ్రి ఎదుట మోకాళ్ళుని, ఎక్కడ మోకాళ్ళు ఉన్నాడ అంటే పరలోకం పోయి కూర్చొని ఎదుట కూర్చొని ఉన్నాడా? మరి ఎట్లా చెప్పినాడు అన్నమాట. ఇప్పుడు మనం అందరం కూర్చున్నాం, ఎవరి ఎదుట? ఆయన ఎదుటనే, ఆయన ఎదుటనే కూర్చున్నాం. ఆయన సర్వంలో ఉన్నటువంటి వాడే, సర్వమును సృజించినటువంటి వాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మనమందరం ఆయన ఎదుటనే ఉన్నాం. ఆయనే మనకు బోధిస్తున్నాడు, ఆయనకే మనము ప్రార్థన చేస్తున్నాం. అయితే చాలా మంది జీవితంలో ఈ పరలోక ప్రార్థన అన్నది ఏమైపోయిందంటే ఒక తంతులాగా అయిపోయింది అన్నమాట. దాని భావాన్ని ఎరగకుండా, సహజమే మనకు దాని భావాన్ని ఎరగకుండా మనము ప్రార్థిస్తున్నాం. అంటే ఆ భావాన్ని ఎరగకుండా ప్రార్థిస్తే ప్రభు మనకేదో అనుగ్రహిస్తాడు అనుకోవడం కూడా పొరపాటే. అది మంత్రం కాదు. ఏం కాదు అది? మంత్రం చేసే వాళ్ళకు ఆయన ప్రవర్తనతో పడలే, మంత్రము ఏదో చేస్తుంది. కానీ ఇది ప్రార్థన. ప్రార్థనలో మనం తండ్రితో ఏకీభవించి మనం ప్రార్థన చేస్తున్నాం. తండ్రితో ఏకీభవించకుండా మన ప్రార్థన కాదు, మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన అంటే అర్థం ఏంటి?
ఆయన అనుమతిని కోరుకుంటున్నాం. ఆయన అనుమతిని కోరుకున్నటువంటి మనం ఎట్లా ఉండాలి? ఆయనకు లోబడి ప్రార్థన చేసేటువంటి వారుగా ఉండాలి. కాబట్టి ప్రభునందు పిల్లరా, చూడండి, పరలోకమందున్న మా తండ్రి అంటే విశ్వాసి ఏమి ఎరగాలంటే, ఏమి ఎరిగి ఉండాలంటే, మా తండ్రి, మేము తండ్రిని కలిగిన వాళ్ళము, పరలోకంలో ఉన్నాడు. పరలోకంలో ఎందుకున్నాడు ఆయన? ఎందుకున్నాడంటే మనమందరము పరలోకానికి సంబంధించిన వాళ్ళమని. అర్థమవుతుందండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి వెళ్ళి తండ్రి కుడిపార్శ్వంలో కూర్చున్నాడు. ఎందుకు కూర్చున్నాడు? చూడండి, నేను మరణాన్ని జయించినానని గర్వంగా కూర్చోలే. మీ నిమిత్తమైన మరణాన్ని నేను అనుభవించి మీ కొరకే పరలోకంలో కూర్చున్నాను. అంటే మీరు ఎవరికి సంబంధించిన వారని? అది మనం గుర్తెరగడానికి. పరలోకమందున్న మా తండ్రి అంటే మనమెవరు? మనం కూడా పరలోకానికి సంబంధించిన వాళ్ళమే కదా. అయితే ప్రస్తుతానికి మనం ఎక్కడున్నాం? ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో మన పౌరసత్వం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. అక్కడి నుండి మనం ప్రభు కొరకు ఎదురు చూస్తున్నాం. ఎప్పుడు ప్రభు మన రాకడలో వచ్చి మనల్ని తీసుకువెళ్తాడా అని మనం ఎదురు చూస్తున్నాం కదా. పరలోకమందున్న మా తండ్రితో సంబంధం కావాల. ఆయన కుమారులు కావాలంటే చూడండి, మనము యోహాను సువార్తలో ఏమని వ్రాయబడిందంటే, ఎందరైతే ఆయనను విశ్వసిస్తారో వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చినాడు. దేవుని పిల్లలగుటకు ఏం అధికారం అనుగ్రహించినాడు అంటే, వారు శరీరము వలనైనను మానుషేచ్ఛ వలనైనను, చూడండి ఆ మాట, యోహాను సువార్త 1వ అధ్యాయము 13వ వచనం. చాలండి. ఈ లోకంలో ఎట్లా పుట్టినారంటే చాలా మంది, మనమందరము ఎట్లా పుట్టినామంట? రక్తం వలన పుట్టినాం మనం కదా. అంటే రక్త సంబంధికులను వివాహం రక్తం వలన మనం పుట్టినటువంటి వారుగా కొంతమంది ఉన్నారు. వారు తర్వాత ఎట్లా పుట్టిన వాళ్ళు కాదంట, ఆ రక్తము వలననైనను శరీరేచ్ఛ వలననైనను. అంటే శరీరేచ్ఛలు అంటే మన శరీరాల్లో ఇష్ట ప్రకారం మనము ఇతర స్త్రీల దగ్గరికి వెళ్ళినప్పుడు మరి కొంతమంది గర్భవతులు అంటారు కదా, అవి శరీరేచ్ఛలు. అంటే పిల్లలు పుట్టాలా అని కాదు వాళ్ళ ఆలోచన. వాళ్ళ శరీరేచ్ఛలలో పుట్టినటువంటి వారు ఉన్నారు. రక్తం వలన పుట్టిన వారు ఉన్నారు, తర్వాత శరీరేచ్ఛల వలన పుట్టిన వారైన ఉన్నారు, తర్వాత మానుషేచ్ఛ వలననైనా కొందరు సైకోలు ఉంటారు. సైకోలు అంటే ఎట్లా అంటే అట్లా జీవించే మానుషేచ్ఛ అంటే వాళ్ళకేం కావాలా? ఎదుటి వ్యక్తితో వాళ్ళకు పని లేదు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ఇష్టానుసారంగా బానిసలుగా తీసుకొని వెళ్ళి పిల్లలు కంటా ఉంటారు. నాకు 10 మంది పిల్లలు కావాలా అని చెప్పేసి కొంతమందిని బలవంతంగా తీసుకువెళ్ళి, అది మానుషేచ్ఛ. అందుకనే వాళ్ళు ఎట్లన్నా పుట్టినండి. దేవుడిచ్చిన ఒక గొప్ప కృప ఏమంటే, మేము ఫలానా మా పుట్టుక, మేము ఎప్పటికీ దేవుని పిల్లలం కాలేము, మేము ఈ వ్యభిచారం వలన పుట్టిన వాళ్ళము, మేము దేవుని పిల్లలం కాలేము, మేము మానుషేచ్ఛ వలన పుట్టిన వాళ్ళము, మేము దేవుని పిల్లలము కాలేము. ఉదాహరణకు కొంతమంది పిచ్చి వాళ్ళు కూడా గర్భవతులు అయితే అంటారు. దాన్ని ఏమంటాం మనము? మానుషేచ్ఛ. అర్థమవుతుందా? కాబట్టి మేము పిల్లల కాలం. అయితే దేవుని కృపా కనికరం ఏమరా అంటే, తను ఎందరు అంగీకరించినారో వారందరికీ దేవుని పిల్లలకుటకు ఆయన అధికారం. వాళ్ళు దేవుని వలన పుట్టిన వారే. వాళ్ళు ఏ లోకంలో ఏ రకంగా పుట్టినండి, వాళ్ళు ప్రభుని అంగీకరిస్తే వాళ్ళు ఎవరంట? ఈ అధికారాన్ని ఇచ్చినాడు. ఈ అధికారాన్ని తీసివేసేయడానికి ఎవరికీ అధికారం లేదు. ఇక ఆయనే
అంత అధికారి, సర్వాధికారి ఆయన. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అటువంటి అధికారాన్ని, అందుకనే పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక అంటే అర్థమేమి? నీ నామం పరిశుద్ధపరచబడును గాక అంటే ఆయన నామము మన జీవితాల ద్వారా పరిశుద్ధంగా ఉండాలి. మనం పరిశుద్ధంగా ఉంటేనే కదా ఆయన పరిశుద్ధపరచబడునుగా. పరిశుద్ధంగా లేకోకుండా ఊరికనే పరిశుద్ధపరచబడును కాకంటే మంత్రం మాదిరి అవుతుందా? పరిశుద్ధపరచబడును గాక అంటే ఈ ప్రార్థన చేసేటువంటి మనము ఎప్పటికీ ఆయన పరిశుద్ధతను గురించి భయం కలిగినటువంటి వాళ్ళమే ఉండాలి. నీ నామం పరిశుద్ధపరచబడును గాక. మన యొక్క ప్రవర్తనలో ఏదైనా మార్పు వస్తే ఎవరినంటారు? చెప్పండి. ఏమా నువ్వు క్రైస్తవుడు కదా, నువ్వు ఇట్లా అంటే ఆయన నామం ఏమవుతుంది? అందుకనే ఈ ప్రార్థన చేసేవాళ్ళు నీ నామం పరిశుద్ధపరచబడును, ఏదో ఊరికే తుతు మంత్రంగా ఏదో ముగింపు కోసం కాదు ఈ ప్రార్థన. నీ నామం పరిశుద్ధపరచబడును గాక. పరిశుద్ధపరచబడ్డానికి మనము, అందుకనే వాక్యంలో రాయబడింది, మీరు నేను పరిశుద్ధుడైన ప్రకారము మీరును. మనం పరిశుద్ధులుగా ఉండాలండి. మనం అపవిత్రులు ఎట్లయితామంటే వాటిని ముట్టుకోవడము, కొన్ని పండుగలు పాటించకపోవడం వలన కాదండి. మనం ప్రభునందు పవిత్రులమైన. మనం ఎప్పుడు అపవిత్రులమవుతాం అంటే అసూయ, దొంగతనము, చెడు ఆలోచనలు ఎప్పుడైతే మన హృదయంలో చోటు చేసుకుంటున్నాయో మనం ఏమవుతున్నాం? అపవిత్రులైపోతున్నాం. అందుకనే ప్రభువును మనం ఏం చేయాలంట? పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక అంటే ఈ వ్యక్తి బాధ్యతమే. ఆయన నామం పరిశుద్ధంగా ఉండేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత. తర్వాత నీ రాజ్యం వచ్చును గాక అంటే వీనికి ఏ నిరీక్షణ ఉండాలా? వాడు నిరీక్షణ కలిగినటువంటి వాడే ఉండాలి. నీ రాజ్యం వచ్చును గాక అంటే ఆయన దృష్టి అంతా కూడా ఆయన రాజ్యం పైన ఉండాలి. అందుకనే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి. మన దృష్టి అంతా ఎక్కడ ఉండాలా? పైన ఉండాలి. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? ఊరికనే నీ నామం, నీ రాజ్యం వచ్చును. ఏం రాజ్యం అంటే? నీ రాజ్యం వచ్చును గాక అంటే ఆయన కొరకు మనం నిలిచి ఉండేటువంటి వారుగా, ఆయన రాజ్యాన్ని అపేక్షించేటువంటి వారుగా, ఆయన రాజ్యాన్ని చూడాలని ఇష్టం కలిగినటువంటి వారుగా మనం నీ రాజ్యం వచ్చును గాక. తర్వాత నీ చిత్తము పరలోకమందు నెరవేరుతున్నట్లు భూమి అందును నెరవేరును గాక అంటే అర్థం ఏంటి? ఫస్ట్ ఆ బాధ్యత కలిగిన వాడుగా ఉన్నాడు, రెండవది నిరీక్షణ కలిగినటువంటి వాడుగా ఉన్నాడు, మూడవది దాని కొరకు పనిచేసేటువంటి వాడుగా ఉన్నాడు. పరలోకమందు నీ చిత్తం పరలోకమందు నెరవేరేటట్టుగా భూమి మీద కూడా నెరవేరును గాక. ఉదాహరణకు ప్రభు ఏం చెప్పినాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వస్థితికి వార్తను ప్రకటించారు. ఇది ఆయన చిత్తం. కానీ మనమేమి నెరవేరును గాక అంటున్నాం, కానీ ఒక్కరికి సువార్త ప్రకటిస్తాం. ఒక్కరికి కూడా అంటే నెరవేరుగా ఆ ప్రార్థనకు మనం అనుకూలంగా ప్రవర్తిస్తున్నామా? లేదు. నీ చిత్తం పరలోకమందు నెరవేరున్నట్లు భూమి అందును. చూడండి, దేవదూతలకు ఆయన ఏదైనా చెప్తే దేవదూతలు ఏం చేస్తున్నారు? ఆ పని చేసేస్తున్నారు. మనకు చెప్పినాడు సువార్తను ప్రకటించమని, మనం ఏం చేస్తున్నాం? కానీ ఊరికనే నీ చిత్తము నెరవేరున్నట్లు భూమి మీద నెరవేరును గాక అంటే జరుగుతుందా? నెక్స్ట్ తర్వాత నేడు మా అనుదిన ఆహారము మాకు దయచేయి. చూడండి, ఆ వ్యక్తి ఏం గ్రహించాలంటే నీ రాజ్యం కొరకు, నీ రాజ్యం వచ్చును గాక అన్నవాడు రేపటి గురించి ఆలోచన చేయడు. ఒక 6 నెలల వరకు మాకు సరుకు లేదు ప్రభు అని ప్రార్థన చేయలే. ఏమంటున్నాడు? నేడు మా అనుదిన ఆహారం అంటే విశ్వాసి ఏ రోజుకి వాడే ఉండాలి? ఈ రోజుకి వాడే. నేడు మా అనుదిన ఆహారం మాకు దయచేయి. రేపటి గురించి ప్రార్థన చేయటం. దేవుని వాక్యం ఏం చెప్తాంది? రేపటి గురించి చింత చేద్దని చెప్తున్నాడు. నేడు అన్న సమయం ఉండగానే ఒకరికి ఒకడు బుద్ధి చెప్పుకున్నాడని రేపటి. మనం ఈ రోజుటి వారమే. ఎంతమంది మనం ఈ రోజుటి వారుగా ఉన్నాం?
కోట్ల కోట్ల ఆస్తులు సంపాదిస్తున్నారు. అంటే వాళ్ళు ఎవరు వారు? అంతే. అంటే దేవుడి మీద నమ్మకాలు లేనటువంటి వాళ్ళు. ఊరికే పూజలలో ఉండేటువంటి వాళ్ళు కానీ ఆయన రాకడ నిమిత్తం అపేక్ష చూడండి, నీ రాజ్యం వచ్చును గాక అంటున్నాం. మనమే కోట్లు కోట్లు సంపాదించాలని ఆశపడుతున్నాం. అవునా? ఆశపడటం లేదా? కాబట్టి ఈ ఆశపడేటువంటి వాళ్ళు నీ రాజ్యం వచ్చును గాక అన్న ప్రార్థనకు సరిపోతుందా? అందుకనే ఈ రోజుకి వారమే నేడు మా అనుదిన ఆహారము మాకు దయచేయి. తర్వాత మమ్మల్ని శోధనలోనికి తేక దృష్టి నుండి తప్పి. అవునండి, మాకు శోధన అంటే ఎట్లా ఉంటుందంటే, శోధన అంటే ఇప్పుడు ఆడ పాము ఉంది, పాము కనబడితే మనం తప్పించుకుంటామా లేదా? లేదా చంపేస్తాం. ఒక పులి ఉంది, తప్పించుకుంటున్నాం. అవునా కదా? శోధన ఎట్లుంటది? ఎట్లా ఉంటది అంటే అనుకూలంగా ఉంటది. ఎట్లా ఉంటది శోధన? అనుకూలంగా ఉంటది. ఇప్పుడు ఆడ ఒక 10,000 ఉంటది, చర్చిలో ఎవరు లేరు, సీసీ కెమెరాలు ఏం లేవు, నా హృదయం ఏం చెప్తుంది? ఎవరు లేరు కదా, తీసుకో, నీకెట్లా అవసరం ఉంది కదా, నీకెట్లా దాంట్లో తప్పే ఉంది, ఎవరిదో పోగొట్టుకున్నారు, దేవుడు నీకోసమే చేసినాడేమో, తీసుకో, నీకు ఎట్లా అవసరమే కదా, 10,000 అవసరమే కదా, తీసుకో, నేను అడిగేటోళ్ళు ఎవరు లేరు, అసలు చూసినోళ్ళే లేరు. శోధన ఎట్లుంటది? అవసరత ఉన్నట్టుగా ఉంటది, దాన్ని ఎవరు అంత అనుకూలంగా ఉంటది, మనం కనుక్కోలేము ఇది అపాయమని. అందుకనే మనకు వివేచన అవసరం. శోధనలోనికి తేక దుష్టుల నుంచి తప్పించుకోని అంటే అర్థం ఏంటంటే, మేము గమనం కలిగి వారుగా ఉండేటట్లు మమ్మల్ని బలపరుచుకొని 1000 రూపాయలు పడుతుందిలేట కానీ తీసేసుకుందామని కాదు. ఎవరు లేరు కదా, నిన్ను చూసేవాళ్ళు లేరు, నిన్ను అడిగేవాళ్ళు లేరు. శోధన ఎట్లా ఉంటుంది? మనం ఏమనుకుంటామంటే చర్చికి వచ్చినప్పుడు నీళ్ళు రాకపోతే శోధన అనుకుంటాం, చర్చికి వచ్చేటప్పుడు ఎవరైనా బంధువులు వస్తే శోధన అనుకుంటాం. అది కాదు. శోధన ఎట్లా ఉంటుందంటే అనుకూలంగా. అంటే ఏమి, చర్చికి వచ్చి శోధింపబడే వాళ్ళు ఎంతమంది లేరు చెప్పండి? చర్చిలోనే కూర్చొనే. అవునా? శోధన ఎట్లా ఉంటుంది? ఫ్యాన్ గాలి బాగుంది, కొంచెం నిద్రపో, ఇంట్లో కష్టమే లేదు, కష్టం ఇంట్లో, ఇప్పుడు బాగా నిద్రపో. అవునా? కాబట్టి పిల్లరా, మమ్మల్ని శోధనలోని అంటే విశ్వాసం గ్రహించి ఉండాలి, వివేకం కలిగిన వారు ఉండాలి. వివేకానికి శోధన అంటే ఏంది ఏమండి? కాబట్టి ప్రభుత్వం పిల్లరా, పిల్లలు బయటపోయించాడు పిల్ల ప్రభునందు పిల్లరా, మనము జాగ్రత్త వివేచన కలిగినటువంటి వారుగా మనం రాజ్యము శక్తియు మహిమయు నీవే ప్రభా, ఆమేన్ అని ప్రార్థన చేస్తాం. తర్వాత ఏం చేశానంటే ప్రభు త్వరగా ధ్యానం చేద్దాం. 5వ వచనం, మరియు ఆయన వారితో ఆ ప్రార్థనే కాదు, మళ్ళా ఏమంటున్నాడు? మరియు ఆయన వారితో ఇట్లా. ఇప్పుడు ఈ పరలోక బంధన మాత్రం ఎప్పుడు మనం ప్రార్థన చేసేది? జనరల్ గా క్రైస్తవులైన వాళ్ళు ఎప్పుడు చేస్తారు చెప్పండి? ముగింపులో అంతా అయిపోయిన తర్వాత ముగింపులో ప్రార్థన చేసి పంపము దేవాన్ని పాట పాడుకొని వెళ్ళిపోతారు అనమాట. ఏమండి? కాబట్టి మళ్ళా ఆయన వారితో ఇట్లా చెప్పినాడు, మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉంటే ప్రార్థన ఎట్లా చేయాలో చెప్తున్నాడు. తంతు మాదిరి కాదండి, మీరు ఆలోచన చేయండి. మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా, చదవండి. అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుడి దగ్గరకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెల మొదలేము, నా స్నేహితుడు ప్రయాణం చేయొచ్చు మార్గంలో నా ఎదురుకు వచ్చినాడు, అతనికి పెట్టేటప్పుడు నా ఎదురు ఏమీ లేదని అతడు చెప్పిన ఎడల, అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా పిల్లలు నాతో కూడా కొనుక్కొని ఉన్నారు, నేను లేచి ఏలేదని చెప్పునా? చాలు. ఇప్పుడు చూడండి, ఇది ఒక కథ మాత్రమే, మనం అర్థం చేసుకోవడానికి ఒక కథ మాత్రమే. ఒక స్నేహితుడి దగ్గరికి ఇంకొక స్నేహితుడు వచ్చినాడు. సడన్ గా వచ్చినప్పుడు ఈ స్నేహితుడు ఆయన దగ్గర పెట్టడానికి ఏమీ లేక ఇంకొక స్నేహితుడి దగ్గరికి ఆయన వెళ్తున్నట్టుగా స్నేహితుడిని ఒక ఉపమానంగా తీసుకున్నాడు. ఇంకొక స్నేహితుడి దగ్గరికి వెళ్ళి,
చాలా చిన్న సమస్య. ఏం సమస్య అంటే రొట్టె సమస్య. రొట్టె చాలా చిన్నది. అవునా? ఎందుకు దేవుడు ప్రభు రొట్టెని తీసుకున్నాడు అంటే ఆయన ప్రతి చిన్న సమస్యని కూడా గమనిస్తున్నాడు అనేది అర్థం చేసుకున్నాం. అందుకని ఒక ₹1,00,000 తక్కువ వచ్చి స్నేహితుని దగ్గరికి పోయినాడని రాయబడలేదు. ఏంటివి? ఎన్ని రొట్టెలు? 3 రొట్టెలు. ఏమండి? అంటే దీని అర్థం ఏమిటంటే మనం కూడా ప్రతి చిన్న విషయాన్ని ప్రభువుకు తెలియజేసేటువంటి వారుగా ఉంటాయి. ఆయన ప్రతి చిన్న విషయాల్లో ఎంత చిన్న విషయం అంటే ఇదే లూకా రాసిన సువార్తలో రాసినాడు. ఇప్పుడు సునీల్కు సమన్లు వచ్చినాయి. ప్రభుకి ఎప్పుడు తెలుసు అవి? ఇప్పుడు తెలుసు. చిన్న సమస్య. అందుకనే ఏం చెప్తున్నాడంటే మీ తల వెంట్రుకలు లెక్కింపబడినాయి. చిన్నవి. మనకెంత కష్టం తెలుసునా? చాలా చిన్నది. తల వెంట్రుకలు మనకు లెక్క ఉంటే ఎంత, లెక్క లేకపోతే ఎంత? మనకెప్పుడన్నా అవసరమా? మనకేమన్నా అవసరమా? మన తల వెంట్రుకలు ఎన్ని ఉంటాయో తెలుసుకుంటే మనకు వచ్చే ప్రయోజనం ఏమి? అసలు అనవసరం అది. కానీ ప్రభు వాక్యం ఏం చెప్తాందంటే మీ తల వెంట్రుకలు లెక్కింపబడి ఉన్నాయి. చూడండి, చిన్న విషయము మనకు అవసరం లేదు అనుకుంటున్న విషయం కూడా ప్రభుకు అవసరమే. అంటే ఎంత జాగ్రత్తగా, ఇంత భద్రత కలిగినటువంటి మనం ప్రభునందు సంతోషించే వారుగా ఉండాలి. చిన్న చిన్న లోక కష్టాల్లో ఇప్పుడు ఇక్కడ కష్టాలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరిది పరిస్థితి వాళ్ళకు చాలా గొప్పగానే ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ చిన్న విషయాల్లో కూడా ప్రభు స్పందిస్తున్నాడు అన్న దాన్ని అర్థం చేసుకోవడానికే ఈ యొక్క కథ చెప్తున్నాడు. అతను అక్కడికి 3 రొట్టెల కోసం అర్ధరాత్రి తన స్నేహితుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నా స్నేహితుడు వచ్చినాడు, ఇట్లా నా దగ్గర ఏం లేదు, నాకు ఒక 3 రొట్టెలు కావాలా అని చెప్తే స్నేహితుడు ఇస్తాడా? కదా, ఖచ్చితంగా ఇస్తాడు. అది ఏ టైము అనేది ఆలోచన చేయడు. అంటే దీని అర్థం ఏమిరా అంటే ఒక స్నేహితుడై ఉంటే ఆయన మనకి ఇస్తా ఉన్నాడు. అర్ధరాత్రి అయినా ఇప్పుడేమి ఎవరు తినేది? ఇప్పుడు 11-12 గంటలకు ఎవరు తింటారా? బుద్ధి లేదా అంటాడా? లేదండి. అర్ధరాత్రి అయినా ఆయన టైం అయినా ఆయన ఇస్తూ ఉన్నాడు. అంటే దీని అర్థం ఏమిరా అంటే మనము ఎప్పటికీ ప్రభు సన్నిధికి మన అక్కర చెప్పేటువంటి వారుగా మనం ఉండాలి. చాలా మంది దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఎట్లా అంటే ప్రభు చెప్పినాడు కదా, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి తీయబడును. ఇట్లా అడిగే వాళ్ళు చాలా మంది భయంకరంగా ఉపవాసాలు చేసేవాళ్ళు ఉన్నారు. నాకు అది ఇచ్చే తీరాలని అర్థమైందా? ఇంకొంతమంది చనిపోయిన వాళ్ళని పెట్టుకొని బ్రతికించాలని ప్రార్థనలు చేసే వాళ్ళు ఉన్నారు. లేరా? మనం ఎన్నిసార్లు చూడలేదు? ఏమండి, మా 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 వాడు బతికే తీరాలని ప్రార్థన చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ ప్రార్థన నిజంగా ప్రార్థనేనా? ఇది ప్రభు చిత్తాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నారా, వాళ్ళ చిత్తాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నారా? చెప్పండి. మరణం అన్నది ప్రతి ఒక్కరికని దేవుని వాక్యం చెప్తా ఉంది. కానీ వీళ్ళేం చేస్తా అన్నారు? వాడిని పెట్టి కుళ్ళిపోతా ఉంటాడు. మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకుపోయేంత వరకు వాళ్ళు ప్రార్థన మొదలు పెట్టడం. దీన్నంతా ఏమంటాం మనం? ఇదే శోధన అంటే. మనము దేవుణ్ణి శోధించే వారుగా ఉండకూడదు, దేవునికి లోబడేటువంటి వారుగా మనం ఉండాలి. కాబట్టి పిల్లరా, మనం జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఆ స్నేహితుడు తప్పకుండా ఇస్తాడు. ఇంకొంతమంది స్నేహితులు ఏం చేస్తారంటే, ఇప్పుడు చదువు నేను కంటిన్యూ. అతడు తన స్నేహితుడిలో తీయకపోయినను సిగ్గుమాలి మాటికి అడుగుతూ ఉన్నాడు. లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చునని మీతో చెబుతున్నాను. అటువలే ఒకవేళ ఆ స్నేహితునికి కొంత అవసరత ఉండి పిల్లలు నిద్రపోతున్నారు, కష్టం ఉంది అని అతను కొంచెం ఆలస్యం చేసిన ఈ వ్యక్తి సిగ్గుమాలి అడుగుతున్నాడంట. సిగ్గుమాలి అడుగుతుండగా ఏమండి మనం ఆయన ఏం చేస్తున్నాడు? బాని లేచి తప్పకుండా ఇస్తాడు.
ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, ఇక్కడ గమనిద్దాం, కొన్ని విషయాలు గమనిద్దాం. ఈ స్నేహితుడు సిగ్గుమాలి అడుగుతున్నాడు ఇంకొక స్నేహితుడిని. ఆయన కోసమా? ఎవరి కోసం? ఇదండి నిజమైన ప్రేమ అంటే. మనము ఈ ప్రేమతో మన మనవులను, విజ్ఞాపనలను ప్రవృత్తులలో చేస్తాము. సిగ్గుమాలి, ప్రభువా ప్రభువా నారాయణ స్వామి వలన కనికరించునైనా అని సిగ్గుమాలి ఆయనను అడుగుతున్నామా? ఇక్కడ వేరే వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను, తన గురించి కాదు. నాకు తక్కువైంది ప్రభు, మనమంతా చేసేది ఎవరి కోసం? నా కోసమే. నా పిల్లలకు పెళ్లిళ్ళు, నా పిల్లలకు ఉద్యోగాలు, నా ఆరోగ్యాలు నా కోసమే. ఇక్కడ ఎవరి కోసం? మన నిజమైన స్నేహితుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరి కోసం ఈ లోకానికి వచ్చినాడు? ఆయన వాళ్ళ కోసం ఈ లోకానికి రాలేదు. ఆయన దేవదూతల కోసం, ఆయన అందుకోసం వచ్చినాడు. ఆయన నశించిన దానిని, ఉదయం ధ్యానంలో చూసినాం ఆ తలంపుల్లో, నశించిన దానిని వెదకి మనం ఎవరి వారం? ఆయన వారమా? కాదు. పాపముల చేత, అపరాధముల చేత దూరమైన వారు మళ్ళా మన కోసం ఆయన వస్తువుడు. మనం కూడా ఇతరుల కోసం ఇంతగా సిగ్గుమాలి అడగటం ఎప్పుడైనా మన జీవితంలో చేసినామా? చెప్పండి. మళ్ళా మనం ఏం చేస్తున్నాం? పరలోకమందున్న మా తండ్రి. మా తండ్రి అంటే అర్థమేమి? నేను నువ్వు ఒకటే, మన ఇద్దరం ఒకే కుటుంబంలో వాళ్ళమే, ఒకే దేవుని పిల్లలమే. ఈ భావం ఉండాలా? ఊరికే పరలోకమందున్న మా తండ్రి అంటున్నాం, మన ప్రార్థనలో కాలేవే జ్ఞాపకం రాడు నాకు అంటే అర్థమేమి? ఊరికే నేను చేసేది అర్థమవుతుందా లేదా? మా తండ్రి అన్నప్పుడు నీ కోసం మనం ఏం చేయాలంట? సిగ్గు విడిచి, అంటే ఆయన ఎంత సిగ్గు విడిచినాడో మనం కూడా సమయం అనక అసమయం అనక ప్రభు దగ్గరికి ఇతరుల కోసం వచ్చే వాళ్ళుగా ఉండాలి. ఇది సంఘ సత్యం అండి, ఇది సంఘ సత్యం. అప్పుడు తప్పక మనం మేలు పొందుతాం. సిగ్గు విడిచి మాటి మాటికి అడుగుతున్నందున అతడు లేచి మన స్నేహితుడైన లేచి ఇవ్వకపోయినాను, అతడు సిగ్గుమారి మాటిపడి అడుగుతామని నేను లేచి అతనికి కావాల్సిన ఇచ్చునని మీతో చెప్పుచున్నాను. అటువలనే అంటే ఆ స్నేహితుడి కోసం ఎట్లా అడుగుతున్నాడో. ఇప్పుడు మీకు కొన్ని సమస్యలు చెప్పినాను. ఏది? లావణ్య, అది మన సునీల్ది, వీరేంద్ర, అది నాది, కొన్ని సమస్యలు చెప్పినాను. ఇంటికి పోతే గుర్తుంటాయి మీకు ఇవి? జనరల్గా అడుగుతున్నాను. కానీ మనం ఎట్ట చేయాలా? అటువలే ఆ స్నేహితుడు ఎట్లా ఉన్నాడో. ఇప్పుడు మన మధ్యలో పరిచయం చేసి పీటర్ ఎక్కడో పోయినాడు. ఎంతమంది చేస్తున్నాం ప్రార్థన బెంగళూరు. ఆయన ప్రభు, ఆయన పరిచర్య, ఆయన కుటుంబము, ఆయన పిల్లలు, ఆయన చదువు చేస్తున్నాం. మర్చిపోయినాం అంటే జనరల్గా చెప్తున్నాను. చేసే వాళ్ళని బట్టి దేవునికి స్తోత్రం, ఇంకా అభ్యంతరం లేదు. కానీ మనం ఏమైనా మర్చిపోయినాం. ఉన్నంత వరకే పీటర్. తర్వాత ఆ పీటర్ ఏమైనాడో అంటే మనం మనకి ఏ సంబంధం లేదు. పరలోకమందున్న మా తండ్రి అన్న సంబంధం లేదు. మా తండ్రి అంటే ఇప్పుడు నా కొడుకులు ఆడన్నా ఉండనిలే, అమెరికాలో ఉండనిలే, రోజు జ్ఞాపకం చేసుకుంటానే లేదా? మర్చిపోయినానంటే ఆ కుమారత్వం అనేది లేదు. కాబట్టి పరలోకమందున్న మా తండ్రి అన్న ప్రార్థన సార్థకం కోసమే ఈ కింద విషయాన్ని చెప్తున్నాం. మేము మా ఇతరుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించారు. నిజమే జరుగుతుందా ఇది? ఇతరుల అపరాధాలను మనం క్షమిస్తానమ్మా? నిజంగా నువ్వు క్షమిస్తే నీకేం తెలుస్తా చెప్పు? ప్రభు నా అపరాధాన్ని కూడా క్షమించాలన్నదానికి గ్యారంటీ. నువ్వే సరిగా క్షమించలేదు, నీకేం నమ్మకం లేదు? నా పాపం క్షమించాలన్న నమ్మకం లేదు. కానీ నువ్వేం చేస్తున్నా? ఊరికే పరలోక ప్రార్థన చేస్తున్నా. అందుకనే మన జీవితాల్లో ఫలవంతం ఫలించటం లేదు. కాబట్టి ఇప్పుడు ఆ స్నేహితుడు తన స్నేహితుని కోసం సిగ్గు విడిచి అడిగినందున అవన్నీ ఇస్తున్నాడు. తర్వాత చదవండి, త్వరగా మీకు దొరుకున తక్కుడి, వెదకుడి మీకు దొరుకును, తక్కుడి మీకు అడుగు ప్రతి వారికి ఇవ్వబడును, వెతుకు వారికి దొరుకును,
తట్టువానికి తీయబడదని మీకు చెప్తున్నాను. మీలో తండ్రి చాలు ఇక్కడ ఏం చెప్తున్నాడు? అట్లనే మీరు అడగండి, అట్లనే మీరు అడగండి. మన వాళ్ళ రక్షణ కోసం, మన వాళ్ళ క్షేమం కోసం అటువలనే మీరు అడగండి. తప్పకుండా మనం అడగాలండి. అదే నిజమైన స్నేహం, అదే నిజమైన సంఘం. అటువలే మీరు అడగండి. దీన్ని మనం ఎట్లా దుర్వినియోగం చేస్తున్నాం? అడగండి మీకు తీయబడును, వెదకండి మీకు. ఎట్లా దుర్వినియోగం కాదంటే మన అనుగుణంగానే వాక్యాన్ని మనం మార్చుకుంటున్నాం. దేవుని ఉద్దేశం ఎందుకొరకు రాసినాడో దాన్ని పక్కన పెట్టిస్తున్నాం. అదే ఉద్దేశాన్ని మనకు మార్చుకుంటున్నాం. ప్రభువా నువ్వు చెప్పినావు కదా నేను వాక్యంలో అడగమని, నేను కారు అడుగుతున్నాను ప్రభువా. ఆడేమో అడగడం అట్లనే రాయబడింది, కానీ ఎవరి కోసం అడగమంటున్నాడు? పైన చాలా క్లియర్గా చెప్తున్నాడు కదా. పైన అవసరత, చిన్న అవసరతనే తీర్చేటువంటి వాడు పెద్ద అవసరతను తీర్చడా? తప్పక తీరుతాడు. కాబట్టి అటువలనే మీకు అడుగుడి, మీకు ఇవ్వబడుతుంది. వెదకండి మీకు దొరుకుతుంది. తట్టండి మీకు తీయబడుతుంది. మీరు 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 అంటే ఎవరు? పరలోకపు తండ్రి పిల్లలం మనము. మీరు మీకు తీయబడుతుంది అనేది చెప్తా ఉన్నాడు అనమాట. లోకం అంతటి కాదు. మళ్ళా మనం అట్లా అనుకోవడానికి, పొరపాటు పడడానికి వీలు లేదు. మీకు తీయబడును అంటే మనకేం సంబంధం ఉండాలా? తండ్రి కుమార సంబంధం తప్పక కావాలి. అందుకనే యోహాను సువార్తలో తనను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన ప్రతి వాడికి, నీ పుట్టుక లోకంలో ఏ రకంగానే పుట్టిండవచ్చును, అది దేవునికి అనవసరం. కానీ ఏం మార్చేసినాడు? వారు దేవుని పిల్లలు కావడానికి. ఇప్పుడు ఉదాహరణకు ఈ యొక్క కేటగిరీలో పుట్టిన వాళ్ళందరికీ ప్రభుత్వం సహాయం చేయాలనుకున్నది కాబట్టి ఆ కేటగిరీ వాళ్ళందరినీ ఒక షెడ్యూల్డ్ ఒక దీంట్లో చేర్చినారు. వాళ్ళందరికీ ప్రభుత్వం ఏం చేస్తారు? ఇది జీవో. ఎవరన్నా మారుస్తారా? ఎవరు ఆ జీవోను మార్చలేకపోతే మన ప్రభు జీవోను మార్చే వాళ్ళు ఎవరండి? మన పుట్టుకతో మనకు సంబంధం లేదు. ఎవరైనా సరే ఆయనను అంగీకరిస్తే ఆయన పిల్లలుగా ఇది దేవుడు అధికారం అనుగ్రహించినాడు. ఏమధికారం? తన పిల్లలయ్యే అధికారం ఆయన అనుగ్రహించినాడండి తన పిల్లలు కావడానికి. లోకంలో మనము వాళ్ళ ఇంట్లో పుట్టడానికి మనం అనుకుంటే జరుగుతుందా? ఎంత అది అసలు తనలో ఊహించడానికైనా వెళుతుందా? కానీ ఎవరు ఊహించని ఒక కార్యం లోకంలో జరుగుతుందండి. అది ఏమిరా అంటే దేవుని కుటుంబంలో పుట్టాలంటే సాధ్యమవుతుంది. ఆ దేవుని కుటుంబంలో పుట్టే విషయంలో దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చినాడు. ఇప్పుడు మనం అంబానీ కుటుంబంలో పిల్లలు కావాలంటే అవుతుందా? ఏ చట్టమైనా లోకమంతా తిప్పి అమ్మి ఎవరికైనా ఇచ్చినా అవుతామా? చెప్పండి. కానీ ఒకటి సాధ్యం అండి. అది ఏం సాధ్యం అంటే దేవుని పిల్లలయ్యే మాట సాధ్యం. అందుకనే ఎందరు అంగీకరించినారో వారందరికీ, అనగా దేవుని పిల్లలకు ఆయన అధికారం ఇచ్చినాడు. అంగీకరించిన వారికి వారు నాశన పుత్రులుగా ఉండటానికి, నశించిపోవడానికి ఉన్నది వాళ్ళు. కాబట్టి పిల్లరా, మరి స్నేహితుని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. అడగండి. స్నేహితుని ఆకలి కోసం మనం అడగాల. స్నేహితుని అక్కడి మన వాళ్ళ రక్షణ కోసం మనం ప్రార్థన చేస్తున్నామా? చెప్పండి. చేస్తున్నామా? మన వాళ్ళ అవసరాల కోసం మనం ప్రార్థన చేస్తున్నామా? మంచిది. ఇంకా మళ్ళా ధ్యానం చేద్దామండి. మీలో 11వ వచనం, తండ్రి అయిన వాడు కుమారుడు చేపనడిగి చేపలు పట్టిగా గుడ్డునడిగి వెలుగునిచ్చున్నాము. కాబట్టి మీరు చెడ్డవారే మీ పిల్లలకు మంచి ఇక్కడ చూడండి. మీలో ఎవడైనా తండ్రి అయిన వాడు తన పిల్లలు చేపను అడిగితే పాముని ఇస్తాడా? అంటే కొన్ని సందర్భాల్లో చేప పాము రెండు ఒకేలా కనపడతాయి.
అర్థమవుతుందండి? చేప పాము రెండు ఒకేలా కనపడతాయి. కుమారుడు చేప అడిగినాడని చెప్పేసి నాకు చేప దొరకలేదని చెప్పేసి తండ్రి పాము తెచ్చేసాడా? ఎందుకు తెచ్చాడు? ఆ కుమారుడికి అది క్షేమం కాదు, అది కాటు వేస్తుంది. అవునా కదా? అందుకని ఏం చేస్తాడు ఆయన? చేపను అడిగితే చేపని ఇస్తాడు. కొన్ని ప్రదేశాల్లో ఈ తేళ్లు ఎట్లుంటాయంటే గుడ్లులాగా ఉంటాయి. తేళ్లు చూడడానికి ఎంత కనపడతాయి? కలర్ కలర్గా గుడ్లులాగా కనపడతాయి. కొన్ని రకాల పక్షుల గుడ్లు ఎట్లా ఉంటాయంటే మచ్చలు మచ్చలు, ఇప్పుడు నెమలి గుడ్లు మచ్చలు మచ్చలు అట్లా ఉన్నట్టుగా ఈ ఈ గుడ్లు కూడా అట్లనే కనపడతాయి. అయితే తేళ్లు కూడా అట్లనే కనపడతాయి. అందుకనే కుమారుడు గుడ్డు అడిగినాడని చెప్పేసి తండ్రి తేళ్ళు ఇచ్చేసాడా? రైట్, ఓకే, తప్పకుండా గుడ్డే ఇస్తాడు. ఒకవేళ కుమారుడే పామును అడిగితే ఇట్లా ఆలోచన చేద్దాం. ప్రభువా నాకు తండ్రి నాకు పాము కావాలా అంటే తండ్రి చెప్పండి ఏం చేస్తే ఇస్తాడు? చెప్పండి ఏం చేస్తే ఇస్తాడు? ఏం చేసినా ఇయ్యడు, ఏం చేసినా ఇవ్వడు. అంటే చేపను అడిగితే పామునిచ్చునా అన్నప్పుడు కుమారుడు ఒకవేళ పొరపాటుగా పామును అడిగితే ఇస్తాడా? అంటే అడిగే వారిలో ఏముండాలా? వివేచన అనేది అవసరం. ఏమవసరం? వివేచన అన్నది అవసరం అన్నది. పిల్లలు తండ్రిని కరెక్ట్గా అడిగినప్పుడు తప్పకుండా తెచ్చిస్తాడు. అనవసరమైనట్టు అడిగినప్పుడు అంటే ఇక్కడ మనకు నీతి ఏమి? మనకు వాక్య సత్యం ఏంటి? మనం అడిగే వాటి విషయంలో దేవుని చిత్తాన్ని కనిపెట్టే వాళ్ళుగా ఉండాలి. ఇప్పుడు కుమారుడు తండ్రి స్థితి తెలిసి నాకు కారు కొని అంటేనే తీస్తాడా సార్? ఎందుకు? తండ్రికి ఆ స్థితి లేదు. కుమారుడికి ఏం తెలియాలా? తన తండ్రి గురించి పూర్తిగా తెలిసి ఉండాలా. నా తండ్రి ఎటువంటి వాడు, ఏం అడిగితే ఇస్తాడు, ఏం అడిగితే ఇవ్వడు, ఎందుకు ఇస్తాడు, ఇవన్నీ అవగాహన కలిగి ఉండాలి. మనం కూడా తండ్రిని గురించి అవగాహన కలిగి ఉండాలి. తండ్రిని గురించి అందుకనే ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయంలో తండ్రిని గురించి మనం తెలుసుకునేటువంటి వారుగా ఉండాలి. తండ్రిని గురించి మనం తెలుసుకోలేకపోతే తండ్రి ఉన్నా మనం అనాథల్లాగా జీవిస్తాం. అర్థమవుతుందండి? కాబట్టి తండ్రిని గురించి మనం చూద్దామా? మనకు టైం అయిపోతుంది. మళ్ళీ ఈసారి ఎప్పుడైనా బైబిల్ స్టడీలో మనం చూద్దాం. కాబట్టి పిల్లరా తండ్రిని గురించి మనం తెలుసుకునేటువంటి వారుగా మనం సరే, మంచిది. మరి అయితే ఇక్కడ మనకు సత్యం ఏమిరా అంటే అడిగే వాళ్ళల్లో స్పష్టత ఉంది. అటువలే ఇప్పుడు చివరి వచనం చదవండి. చూడండి, మీరు చెడ్డవారయుండియో, మనం ఎవరమో? మనము ప్రభుని నమ్ముకొని ఉండవచ్చును, కానీ మనం చెడ్డవాళ్ళమే. ఏమండి? మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకి ఏమి ఇవ్వాలనుకున్నారు? మంచి ఇవులు ఇవ్వాలనుకుంటున్నారు. చెడ్డవాళ్ళే తమ పిల్లలకు మంచి ఇవులు ఇవ్వాలనుకున్నప్పుడు పరలోకపు తండ్రి చెడ్డ ఈవులు ఇస్తాడా? చెప్పండి. కాబట్టి ఇక్కడ ఏం రాయబడింది? అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించి. గ్యారెంటీనా కాదా? ఏమి తనను అడుగు వారికి ఏమిస్తాడంట? పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తుంది. అందుకని ఈ మాటను ఆధారం చేసుకొని చాలా మంది ఇప్పటికీ పరిశుద్ధాత్మ రా మా మీదికి రా అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏమండి? అయితే మనము అడిగి ఆయనను కిందికి రప్పించేంత పరిశుద్ధులం కాదండి మనం. దేవుడు ఇక్కడ ఏం రాసిన అంటే అనుగ్రహిస్తాడు అని రాయబడింది. అయితే అప్పుడు ఇంకా ప్రభు మన కొరకు చనిపోయి తిరిగి లేచి పరలోకం నుండి పరిశుద్ధాత్మను ఇంకా మన కొరకు పంపలేదండి. అయితే ఒక వాగ్దానం చేసినాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును, నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక
కింద ఏం రాయబడింది? ఉత్తరవాదిని. ఏమండి? తర్వాత ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియకు ఆత్మను లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మును అనాథలుగా విడవను. ఇప్పుడు చూడండి, ఆయన ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు. అప్పుడు ఇంకా ప్రభు చనిపోలేదు కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడంటే, తనను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా ఇస్తున్నాడు. ఎందుకు ఏం అడిగితే పరిశుద్ధాత్మను ఎందుకు ఇస్తున్నాడు ప్రభు అంటే, మనందరి జీవితంలోనికి అవసరం ఏంటంటే, మనమందరము సంఘము ఆత్మచేత నింపబడి ఉండాలి. ఇది అవసరం. ఈ అవసరం, ఈ అనుభవం మన జీవితాల్లో ఉంటే ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినా మన మనవి అయితే పరిశుద్ధాత్మ దేవుడిని ఎందుకు ఆ దినాలు అనుగ్రహిస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే, నువ్వు అడిగే వాటి విషయంలో ఆయన దాన్ని స్పష్టపరుస్తాడు, ఇది మంచిదా కాదు. అందుకని అక్కడ మీరు అడిగే వాటి విషయంలో ఏం చేస్తున్నా అంటే పరిశుద్ధాత్మను తప్పక ఎందుకు పరిశుద్ధాత్మ ఆయన వచ్చి మనకేం చేస్తున్నాడు? క్లారిటీ ఇస్తున్నాడు. ఇది నీకు మంచిదా, ఇది నీకు కాదా. లేదా రెండవది, ఏ విషయంలో మనం కష్టపడుతున్నామో ఆ విషయాన్ని ఆయనే శోధించి మన కొరకు దాన్ని మంచిగా మార్చేటువంటి వాడుగా ఉన్నాడు. అందుకనే ఆయన మీకు పరిశుద్ధాత్మను అనుగ్రహించును అని రాయబడింది. కాబట్టి ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళగా, ఇప్పుడు మనకు కలిగిన మన ప్రభు మన కొరకు చనిపోయినాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు, ఆయన పరలోకంలో కూర్చున్నాడు, ఆయన మన మీదికి తన ఆత్మను అనుగ్రహించినాడు. ఇప్పుడు మనమందరము ఆయన పిల్లలమే. చాలా వివరించి చెప్పాలని కానీ మనకు సమయం అంతగా లేదు. ఇప్పుడైతే మనకు ఒక ధైర్యం ఏంటంటే, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా, మనము ఆయన చిత్తానుసారంగా అంటే అర్థమే, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏమి అడగాలో మనకి నేర్పించి అడిగిస్తున్నాడు. తద్వారా లోకంలో నెమ్మది, సమాధానము, ఆదరణ కలిగి మనం జీవిస్తాం. ఎటువంటి పరిస్థితుల్లో కలవరపడం, భయపడం. మనం తోడుగా ఎవరున్నారు? ఆయనే మనతో కూడా ఉన్నాడు. ఎందుకున్నాడు? మనం ఇట్లాంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నామని ఆయనకు ముందుగానే తెలుసు కాబట్టి మిమ్మల్ని అనాథలుగా విడవదు. కాబట్టి మనం కూడా ఇతరుల కోసం, మన కోసం, సంఘం కోసం, ప్రభు పరిచర్య కోసం మనము తీర్మానం చేసుకొని ఆయన కొరకు జీవిద్దాం. ఆయన మన పాపముల కొరకై చనిపోయి తిరిగి లేచి మనం రక్షించినాడు కనుక ఆ రక్షణ భాగ్యాన్ని కలిగి మనం కొనసాగుదాం. దేవుడు ఈ మాటలు మన కొరకై దీవించుగాక.